ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। మనం చర్చిస్తున్నది శ్రీ చాణక్య నీతి. అయితే దీని గురించి కొంత పరిచయం చేస్తాను. చాణక్యుడు అతడు సుమారుగా 2300 సంవత్సరాల క్రితం ఈ భారత భూమిపై నడయాడినటువంటి ఒక గొప్ప పండితుడు, రాజనీతిజ్ఞుడు. మరి చాణక్యుడు ఎంత గొప్ప పండితుడంటే అతని యొక్క జన్మ గురించి 5000 సంవత్సరాల క్రితం సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం 12వ స్కంధంలో 2700 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప పండితుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఈ భారతదేశాన్ని ఏకం చేస్తాడు, అంటే ఈ నందుల యొక్క వంశాన్ని నాశనం చేస్తాడని భవిష్యవాణి చెప్పారు. అంటే భాగవతం మనకి 5000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. అప్పటికి 2700 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి భవిష్యవాణి చెప్పారు. మరి ఇప్పటికీ 2300 సంవత్సరాలు అయింది చాణక్య పండితుడు ఉద్భవించి. చంద్రగుప్త మౌర్యుణ్ణి అతడు చాలా గొప్పగా తీర్చిదిద్ది అతడు ఆ కాలంలో ఈ యొక్క గ్రీకుల యొక్క దండయాత్రను చాలా ప్రభావవంతంగా తిప్పుకొట్టేలా ఈ చంద్రగుప్త మౌర్యుని తీర్చిదిద్దాడు అనమాట. మరి అప్పటికి భోగ విలాసులై ఉన్నటువంటి ఈ నందవంశానికి చెందిన అంటే నందవంశం అంటే మన కృష్ణుడి యొక్క నందవంశం కాదు, ఇక్కడ నందులనే ఒక వంశానికి చెందినటువంటి రాజుల్ని అతడు నాశనం చేశాడు అనమాట. మరి శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ఈ చాణక్య పండితుడిని ఎప్పుడు కూడా ఉదాహరిస్తూ ఉండేవారు అనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోండి, ఈ చాణక్య పండితుని యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో, నీతి శాస్త్రం, చాణక్య పండితుడు అర్థశాస్త్రం అనేది కూడా ఒకటి రచించాడు. అది ఈనాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఈ అర్థశాస్త్రం ఏదైతే ఉందో అది అధ్యయనం చేయబడుతుంది. అలాగే నీతి శాస్త్రం కూడా చాలా చాలా ప్రముఖమైనటువంటిది అనమాట. మరి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి పతిత పావన దాస్ ప్రభు ఆయన ఈ చాణక్య నీతి అనే దాన్ని సంస్కృతం నుండి ఈ ఆంగ్ల భాషలోకి అనువాదం చేశారనమాట. మరి అది చర్చించుకుంటూ ఉన్నాం. వాస్తవానికి ఇందులో మొత్తం 17 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 17 అధ్యాయాల్లో ఇప్పటికీ 14 అధ్యాయాలు ముగిసిపోయాయి. అంటే భీమవరంలో ప్రతిరోజు అంటే అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని చర్చిస్తూ ఉంటాం. మరి 15వ అధ్యాయంలోకి వచ్చేసాం. 15వ అధ్యాయంలో 13 శ్లోకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు 14వ శ్లోకం చదువుతాను. అయమమృత నిధానం నాయకోప్యౌషధీనాం అమృతమయ శరీరః కాంతియుక్తోపి చంద్రః భవతి విగతరశ్మిర్మండలం ప్రాప్య భానోః పరసదన నివిష్టః కో లఘుత్వం నయాతి. అయమమృత నిధానం నాయకోప్యౌషధీనాం అమృతమయ శరీరః కాంతియుక్తోపి చంద్రః భవతి విగతరశ్మిర్మండలం ప్రాప్య భానోః పరసదన నివిష్టః కో లఘుత్వం నయాతి. అనువాదం. చంద్రుడు అంటే వైభవోపేతంగా ప్రకాశించేటువంటి చంద్రుడు, ఈ అమృతానికి నెలవైనటువంటి చంద్రుడు. ఎందుకంటే మనకు తెలుసు చంద్రుడు అంటే అది స్వర్గలోకం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే అమృతమునకు నెలవైనటువంటి చంద్రుడు.
అలాగే ఔషధులకు అధిష్టాన దైవమైన చంద్రుడు. చూడండి, చంద్రుడిని ఇక్కడ 3 రకాలుగా చెప్పారు. ప్రభావవంతమైన చంద్రుడు అన్నారు, అమృతమునకు నెలవైన చంద్రుడు అన్నారు, ఔషధులకు అధిష్టాన దైవమైన చంద్రుడు అన్నారు. అతడు ఎప్పుడైతే సూర్యుని యొక్క నివాసంలోకి ప్రవేశిస్తాడో తన యొక్క చల్లని కిరణాల ప్రభావాన్ని అతడు కోల్పోతాడు. అందుచేత మరి ఒక సాధారణ వ్యక్తి ఎప్పుడైతే మరొకరి గృహంలో నివసించవలసి వస్తుందో అప్పుడు అతడు ఆత్మన్యూనతని అనుభూతి చెందకుండా ఎలా ఉంటాడు అని అడుగుతున్నాడు. మైక్ పెడతావా? ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం మరొకరి గృహంలో నివసించవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం న్యూనతాభావాన్ని పెంపొందించుకుంటాం. అంటే మనం ఏదో పరుల యొక్క గృహంలో నివసించవలసి రావడం వల్ల మన యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోతాం అని చెప్పి అంటున్నాడు. ఎవరు? చాణక్యుడు. దీనికి ఉదాహరణ ఎలా చెప్తున్నాడంటే, మరి చంద్రుడు ఎంతో చక్కగా మెరిసేటువంటి చంద్రుడు, మరి అమృతమునకు నెలవైనటువంటి చంద్రుడు, ఔషధులకు అధిష్టాన దైవమైనటువంటి చంద్రుడు, ఆయనే తన చల్లని కిరణముల యొక్క తేజస్సును కోల్పోతాడట. ఎప్పుడు? సూర్యుని యొక్క నివాసంలోకి వెళ్ళినప్పుడు. మరి అలాంటప్పుడు చంద్రుడే తన యొక్క వైభవాన్ని కోల్పోతాడంటే ఇతరుల యొక్క గృహంలో నివసిస్తే మరి సాధారణ వ్యక్తి గురించి ఏం చెప్పాలని అడుగుతున్నాడు. సాధారణ వ్యక్తి కూడా ఇతరుల యొక్క గృహంలో జీవించవలసి వస్తే పరుల గృహంలో తన యొక్క ఆత్మగౌరవాన్ని కోల్పోతాడు అని చెప్పి అంటున్నాడు. భాష్యం చూద్దాం. మరి ఎవరైతే తమ కాళ్ళపై తామే నిలబడి జీవిస్తూ ఉంటారో వారి యొక్క హక్కట ఏమిటంటే ఆత్మగౌరవం అనేది. తమ కాళ్ళపై తాము ఎవరైతే నిలబడి జీవిస్తూ ఉంటారో పరులపై ఆధారపడకుండా, అలాంటి వారికి ఆత్మగౌరవం అనేది వాళ్ళ యొక్క హక్కు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ భాష్యకారులు అంటున్నారు. మరి ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఈ యొక్క చంద్రగ్రహం యొక్క వైదిక భావన ఏదైతే చెప్పబడింది ఇక్కడ, అది మనం భాగవత పురాణంలో చూడొచ్చు అనమాట. భాగవత పురాణంలో ఈ విధంగా మనకి వివరణ ఇవ్వబడింది. ఇది ఎక్కడి నుంచి ప్రస్తావన చేస్తున్నారంటే శ్రీమద్ భాగవతం 5, 22, 9, 10 శ్లోకాలపై శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భాష్యం అనమాట. అది నేను చదువుతున్నాను ఇప్పుడు. ఏం చూడండి. ఎప్పుడైతే చంద్రుడు తన కళలను పెంచుకుంటూ ఉంటాడు, అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏ పక్షం గురించి? శుక్లపక్షం గురించి. శుక్లపక్షంలో చంద్రుని యొక్క ఈ తేజస్సు భాగం ఏదైతే ఉందో, అంటే చంద్రుని యొక్క తేజస్సు ఏదైతే ఉందో అది దినదిన ప్రవృద్ధమానం అవుతూ ఉంటుంది అనమాట. రోజు రోజు పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఏదైతే పెరిగేటువంటి భాగం ఉందో అది దేవతలకు పగటి సమయాన్ని సృష్టిస్తుందట. అలాగే ఏదైతే ఇప్పుడు మనం చూడండి కళలు పెరుగుతున్నప్పుడు కొంతేమో వెలుతురు భాగం ఉంటుంది, వెలుగు భాగం ఉంటుంది, కొంత చీకటి భాగం ఉంటుంది కదా. ఇప్పుడు పాడ్యం రోజున చూసారు, అమావాస్య అయిపోయింది. అమావాస్య అవ్వగానే పాడ్యం రోజున చూస్తే చంద్రుడు ఎలా ఉంటాడు? చాలా చిన్న ఏదో ఒక తినేసినటువంటి పుచ్చకాయ ముక్కలాగా ఉంటాడు. చూడండి, సరళంగా అర్థం కావడం కోసం చెప్తున్నాను కదా. కాబట్టి అందులో ఏదైతే వెలుగు ఉందో అది దేవతలకి పగలట. ఇక చీకటి భాగం ఏదైతే ఉందో అదేమో పితృదేవతలకు చీకటి. అర్థమవుతుంది కదా, అంటే రాత్రి అన్నమాట. అది ఎప్పుడైతే చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడో, అంటే ఇది కృష్ణపక్షం. కృష్ణపక్షంలో చూస్తే అప్పుడు ఏమవుతుందట, అప్పుడు దేవతలకు రాత్రి అవుతుందట, పితృదేవతలకు పగటి సమయం అవుతుందట. అందుకే మరి ఎవరైనా పెద్దలు చనిపోయినప్పుడు వాళ్ళకి మాసికాలను పెడుతూ ఉంటారనమాట. పక్షాలు లెక్క ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాల్సింది, ఈ శుక్లపక్షం ఏదైతే ఉందో శుక్లపక్షంలో ఆ పెరిగేటువంటి చంద్రుని భాగం దేవతలకు పగలను సృష్టిస్తుంది, ఆ చీకటి భాగం పితృదేవతలకు రాత్రి అన్నమాట. అలాగే ఎప్పుడైతే ఈ కృష్ణపక్షంలో ఏదైతే ఉంటుందో, కృష్ణపక్షంలో పెరుగుతున్నటువంటి మనకి అంధకారం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే దేవతలకు రాత్రిని కలగజేస్తుంది,
పితృదేవతలకి పగలను సృష్టిస్తుంది అని చెప్పన్నారు. ఈ విధంగా చంద్రుడు ఏం చేస్తారంటే 30 ముహూర్తాలలో ఈ నక్షత్రాలలో తిరుగుతూ ఉంటాడు అనమాట. చూడండి, 30 ముహూర్తాలలో ఏం చేస్తారంటే మనకి ఈ నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఇట్లా మొత్తం ఉన్నాయి. పుష్యం, మాఘం, పాల్గొనం వరకు ఇవి ఉన్నాయన్నమాట. వాటిలో చంద్రుడు ఏం చేస్తుంటాడు? తిరుగుతూ ఉంటాడు. 30 ముహూర్తాలలో తిరుగుతుంటాడట. మరి ఒక ముహూర్తం అంటే ఎంత? ఏమని చెప్తారా? 48 నిమిషాలు. ఈ విధంగా తిరుగుతూ ఉంటాడట. కాబట్టి చంద్రుడు ఈ అమృతతుల్యమైనటువంటి చల్లదనానికి మూలమైన వాడు. ఈ అమృతతుల్యమైనటువంటి చల్లదనం ఏదైతే చంద్రుడి నుంచి వస్తుందో అది ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది అన్నారు. ఆ విధంగా మరి చంద్రుడు సకల జీవులకు జీవప్రదాతగా చెప్పబడుతున్నాడు అని చెప్పుకుంటున్నారు. సకల జీవులకు జీవాన్ని ఇస్తున్నాడు. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? 15వ అధ్యాయంలో చంద్రుడి గురించి చెప్పండి. ఎవరికని చెప్తారా? ఎవరైనా? గామావిశ్య భూతాన్ని ధారయాం అహమోజస అని చెప్పుకుంటున్నాడు. అంటే మనం తినేటువంటి పండ్లలో, కూరగాయలలో ఉన్నటువంటి ఏదైతే రుచి ఏదైతే ఉంటుందో అది ఎవరి నుంచి వస్తుంది? కూరగాయలలో రసం ఏదైతే ఉంటుందో, పండ్లలో రసం ఏదైతే ఉంటుందో అది ఎవరి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది అనమాట. కాబట్టి అందుకే సకల జీవులకు జీవప్రదాతగా చెప్పబడతాడు. మరి తత్ఫలితంగా చంద్రుణ్ణి జీవ అని చెప్పి అంటారట. జీవ అంటే ఈ విశ్వంలో ముఖ్యమైనటువంటి జీవి అని చెప్పి అంటారట చంద్రుణ్ణి. మరి చంద్రుడు ఆయన అన్ని రకములైనటువంటి శక్తులను కలిగి ఉంటాడు కాబట్టి అతడు భగవంతుని యొక్క ప్రభావానికి ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పారు. అంటే చంద్రుడు కలిగి ఉండేటువంటి సమస్త శక్తులు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క ప్రభావానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పి అంటున్నారు. అలాగే చంద్రుడు ప్రతి ఒక్కరి మనసుకి కూడా ఆయన అధిష్టాన దైవం అనమాట. అందుచేతనే చంద్రుడు మనోమయ అని కూడా పిలువబడతాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంగ్లీష్లో పిచ్చివాడిని ఏమంటారు తెలుసా? రకరకాల పదాలు ఉన్నాయి. అందులో ఎన్ని పదాలు ఉన్నాయి చెప్పండి, తెలిసిన పదాలు. పిచ్చివాడిని ఏమంటారు? క్రేజీ, మ్యాడ్, క్రాక్, క్రేజీ, ఇంకా మెంటల్, ఇంకా ఇన్సేన్ అంటారు. ఇంకా మరొక పదం ఉంది ఏమిటంటే లొనాటిక్ అంటారు అన్నమాట. లొనాటిక్ అని చెప్పి అంటారు. అయితే ఆ భాష యొక్క అంటే ఆ పదం యొక్క మూలానికి వెళ్ళి చూస్తే లొనాటిక్ అనే పదం లోనార్ అంటే అది చంద్ర సంబంధం అనేటువంటిది అనమాట. అంటే వాడి యొక్క జాతకంలో చంద్రుడు సరైనటువంటి స్థితిలో లేకపోతే వాడి మనసు స్థిరంగా ఉండదు అనమాట. కాబట్టి ఇది మన పూర్వ వైదికమైనటువంటి మూలాలు ఉన్నాయి అందులో. చూడండి, ప్రతి పదాన్ని కూడా మనం విశ్లేషించి చూస్తే. కాబట్టి ఇది ఈ పిచ్చితనం అనేది చంద్ర సంబంధమైనది. పిచ్చివాడి జాతకం చూసామనుకున్న అందులో చంద్రుడు పూర్తిగా కళంకితుడై ఉంటాడు అనమాట. చంద్రుడు సరైనటువంటి స్థితిలో ఉండడు. కాబట్టి ఇది మనం చెప్పుకొచ్చే సందర్భంగా అందుచేత చంద్రుడిని ఏమంటారంటే మనోమయ అని చెప్పి అంటారట. అందుకే ఒక్కోసారి అమావాస్యకి ఒకసారి, పౌర్ణమికి ఒకసారి రకరకాలుగా ఉంటాయంటారు నువ్వు అంటారు. ఒక్కోసారి గ్రామాల్లో వీడికి అమావాస్యకి పౌర్ణమికి తేడా వస్తుందండి అంటారు. అది వాస్తవం. ఎందుకంటే వాడి యొక్క జాతకంలో చంద్రుడు సరిగా లేదనమాట పరిస్థితి. అందుకే అమావాస్యకి పౌర్ణమికి అదో రకంగా ఉంటాడు వాడు. అలాగే చంద్రుడిని అన్నమయ అని కూడా అంటారట. ఎందుకనంటే అతడు అన్ని ఔషధులకు, మొక్కలకు శక్తిని ఇస్తాడు కాబట్టి. అలాగే అతన్ని అమృతమయ అని చెప్పి అంటారట. ఎందుకంటే అతడు సకల జీవులకు కూడా జీవప్రదాత కాబట్టి. మరి చంద్రుడు దేవతలకు ఆయన సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. పితృదేవతలకు, మనుషులకు, జంతువులకు, పక్షులకు, సరీసృపాలకు, మొక్కలకు, చెట్లకు, అలాగే అన్ని ఇతర జీవులకు కూడా అతడు సంతృష్టినిస్తుంటాడు అనమాట. ప్రతి ఒక్కరు కూడా చంద్రుని యొక్క సమక్షంలో సంతోషాన్ని పొందుతారు. అందుచేతనే చంద్రుణ్ణి సర్వమయ అని కూడా అంటారట. సర్వమయ అంటే సర్వవ్యాపకుడు అని కూడా అంటారట. ఇది మనకి వివరణ. సరే, 15వ శ్లోకం చూద్దాం. అలిరయం నలిని దళమధ్యగః కమలిని మకరంధమదాలసః విధివశాత్ పరదేశముపాగతః కుటజ పుష్పరసం బహుమన్యతే. అలిరయం నలిని దళమధ్యగః కమలిని మకరంధమదాలసః
విధి వశాత్ పరదేశముపాగత కుటజ పుష్పరసం బహుమన్యతే అని చెప్పున్నారు. చూద్దాం అనువాదం. ఈ భ్రమరం ఏదైతే ఉందో, ఈ భ్రమరం పద్మపుష్పం యొక్క లోపల కూర్చుంటూ ఉండేది. కూర్చుని ఏం చేసేది, ఈ పద్మపుష్పం యొక్క ఏదైతే మకరందం ఉందో దాని చేత మత్తెక్కి ఉండేదట. కానీ ఇప్పుడు విధివశాత్తు ఈ భ్రమరం ఎక్కడుందట అంటే విదేశాల్లో ఉందట. విదేశాల్లో ఉండి చివరికి కుటజ పుష్పాలను కూడా చాలా రుచికరమైనవిగా భావిస్తుందట. చూడండి, మళ్ళీ చదువుతున్నాను అనువాదం. భ్రమరం అంటే ఏమిటి? భ్రమరం అంటే తుమ్మెద. అదేం చేస్తుంది, దానికి పద్మపుష్పం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే లోపల మకరందాన్ని సేవిస్తూ ఉంటుంది. ఆ మకరందాన్ని సేవించి మత్తెక్కి అలాగే ఉండిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు విధివశాత్తు ఏమైందట, ఈ భ్రమరం కూడా విదేశాలకు వెళ్ళడం చేత విదేశాలకు వెళ్ళి కుటజ పుష్పాలను కూడా చాలా రుచికరమైనవిగా భావిస్తుందట. భాష్యం చూద్దాం. కుటజ పుష్పం అనేది అనేకమైనటువంటి ఆయుర్వేద పదార్థాలలో వినియోగిస్తూ ఉంటారు. అది శ్రీలంక ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నారంటే విదేశము అని చెప్పన్నారు. అంటే మరి భారతదేశంతో పోల్చుకుంటే శ్రీలంక ఎక్కడో అడుగుని ఉంటుంది కదా, అందుకని దీన్ని విదేశము అని చెప్పన్నారు. ఏ విధంగా అయితే ఒక భ్రమరం పద్మాన్ని మర్చిపోయి ఏం చేస్తుందట, ఏ విధమైన సుగంధం లేనటువంటి పుష్పాన్ని ఒక విందుగా పరిగణిస్తుందట. కాబట్టి ఈ భావుకుడైనటువంటి ధార్మికుడు లేదా నిరాకారవాది తన యొక్క అజ్ఞానం కారణం చేత పిడివాదాన్ని భక్తి అనుకుంటాడట. చూడండి, పిడివాదం అంటే తెలుసా? డాగ్మా అంటారు ఇంగ్లీష్లో. పిడివాదం అంటే ఏమిటంటే తాపట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వాదించేవాడు. ఉదాహరణ చెప్తారు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్పి అంటాడు. కుందేలకు 3 ఉంటాయి, 4 ఉంటాయి కాళ్ళు, 4 ఉంటాయి. కానీ పిడివాదులు అంటే ఎవరంటే ఇంక వాడు పట్టుకున్నది వదలనమాట. వాడు ఎవడు చెప్పినా విండు. శిల ప్రభుపాదులు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తారు. ఎలాగంటే ఒక 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటే ఒకడు ఏమన్నాడంటే అది కత్తి అన్నాడంట. ఇంకొకటి ఏమన్నా లేదు అది కత్తిరి అన్నాడంట. ఒకడు కత్తి అంటే తెలుసు కదా, కత్తి అంటే తెలుసు, కత్తిరి అంటే ఇలా ఉంటుంది. ఒకడేమంటున్నాడు అది కత్తి అన్నాడంట. లేదు ఇంకొకటి అది కత్తిరా అని చెప్పి అన్నాడట. ఇలా ఒకళ్ళ మీద ఒకడు పెనుగులాడు ఏం చేశాడంటే మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం ఎక్కువైపోయి ఒకరినొకడు తోసుకుంటూ ఒకరిని ఏం చేశాడంటే నీళ్ళల్లో పడేశాడట. నీళ్ళలో పడేస్తే వాడు లోపలికి మునిగిపోయాడు, కానీ చెయ్యి పైన మాత్రం ఇలా అంటుందట. అంటే కత్తిరి అంటే చచ్చిపోయినా సరే వాడు వదలలేదనమాట. కాబట్టి దాన్ని ఏమంటారంటే పిడివాదం అని చెప్పి అంటారు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటారంటే ఈ భావుకులైనటువంటి ధార్మికులు లేదా నిరాకారవాదులు ఎవరైతే అజ్ఞానం ఉంటుందో, అజ్ఞానం వలన వాళ్ళు ఏం చేస్తారంటే పిడివాదాన్ని భక్తి అనుకుంటారంట. అంటే చూడండి, మనకి మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం అంటాం కదా చాలాసార్లు. వాడు ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలియదు, వాడు దాన్ని పట్టుకుని వదలడం అనమాట. ఎంత చెప్పినా సరే వాడికి వాదం తర్కం పనిచేయవు అనమాట. మరి మానసిక కల్పన అనేది అంటే ఈ శాస్త్రజ్ఞానాన్ని మానసిక కల్పన ఇప్పుడు కూడా భర్తీ చేయలేదు అని చెప్పి అంటున్నారు. అలాగే దివ్యమైనటువంటి సాక్షాత్కారాన్ని భావుకత ఇప్పుడు కూడా భర్తీ చేయలేదు. చూడండి, శాస్త్రజ్ఞానాన్ని మానసిక కల్పన భర్తీ చేయలేదు, అలాగే దివ్యమైన సాక్షాత్కారాన్ని భావుకత ఎన్నడూ కూడా భర్తీ చేయలేదు. మరి ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లేకపోతే ఏమైపోతుంది, ఎక్కడెక్కడైతే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు లభ్యం కాడో అక్కడ మానసిక కల్పన అలాగే భావుకత ఈ రెండూ కూడా గొప్పవైనట్టుగా అనిపిస్తుందట. చూడండి, అంటే మానసిక కల్పన అలాగే భావుకత అనేది ఎప్పటి వరకు వర్ధిల్లుతాయంటే ఎప్పటి వరకైతే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఉండడో అక్కడే ఈ రెండు వర్ధిల్లుతాయి అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఉన్న దగ్గర ఏం వర్ధిల్లుతాయి? శాస్త్రజ్ఞానము అలాగే దివ్యమైనటువంటి సాక్షాత్కారము వర్ధిల్లుతాయి అని చెప్పుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఒక్కోసారి ఈ రాజకీయ ఒత్తిడి చేత వీళ్ళు ఏమంటారంటే రాజకీయ నాయకులు అన్ని మతాలు ఒకటే అని చెప్పి అంటారు కదా, అన్ని మతాలు ఒకటే, ఎవరిని కూడా అదే కదా లౌకికవాదం అంటాం, సెక్యులరిజం, లౌకికవాదం.
వాళ్ళు ఏమంటారంటే అన్ని మతాలు ఒకటే. అంటే వాళ్ళ దృష్టిలో గోవును పూజించేవాడు, గోవును వధించేవాడు ఒకటే అవుతారా చెప్పండి? వైదిక సంస్కృతిలో గోవు పూజించబడుతుంది. మరి ఇతర అధార్మికమైనటువంటి మతాల్లో గోవు వధించబడుతుంది. మరి రెండు ఒకటే ఎలా అవుతాయి చెప్పండి? రెండు ఒకటే అయ్యేటువంటి అవకాశం ఉందా? లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు ఈ మతాల మధ్య, వివిధ మతాలను అనుసరించే వారి మధ్య ఈ ఏమంటారు, ఈ స్నేహం అనేది లేకపోతే సుహృదయత అనేది ఉండడం కోసం వాళ్ళు పైకి ప్రకటిస్తారట, అంతా ఒకటే, అన్ని మతాలు చెప్పేది ఒకటే అని చెప్పి అంటుంటారట. మరి సంవత్సరాల పాటు వైదిక అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడ? మరి ఏ విధమైనటువంటి ఉన్నతమైన జ్ఞానం లేనటువంటి మతాలను అవలంబించేవాళ్ళు ఎక్కడ? రెండింటికి పొంతన ఎక్కడుంది? అదేవిధంగా ఆధ్యాత్మిక తలం నుండి పతనం చెందినటువంటి జీవి తాను ఏదైతే కనుగొన్నాడో దాన్నే వాస్తవం అనుకుంటాడట. ఏది? ఈ శరీరమే వాస్తవం అనుకుంటాడట. అలాగే ఈ శరీరంతో మనం అనుభవించేటువంటి తాత్కాలికమైనటువంటి భోగం ఏదైతే ఉందో ఇదే అంతిమం అనుకుంటాడట. చూడండి, అంటే ఈ తాత్కాలిక జన్మ మృత్యువులతో కూడిన ప్రపంచంలో లభించిన ఈ శరీరమే శాశ్వతమైందని అనుకుంటాడట. చూడండి, కాబట్టి దీనికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, ఇక్కడ కుటజ పుష్పం అనేది ఏంటంటే దానికి ఏ విధమైన సుగంధం ఉండదు, అందులో మకరందం ఉండదు. చూడండి, ఈ కుటజ పుష్పాన్ని వాస్తవానికి భాగవతంలో కూడా అనేక చోట్ల ఈ కుటజ అనేటువంటి పుష్పం గురించి చెప్పారనమాట. ఈ కుటజ పుష్పం అనేది మనకి, ఆ పేరు మర్చిపోయాను నేను, ఇది మనకు తరచుగా కనిపించే చెట్టే ఇది కూడా. ఈ కుటజ పుష్పాలు ఏమిటంటే అందులో ఏం సుగంధం ఉండదు, అందులో పరిమళం కూడా ఉండదు, అంటే అందులో మకరందం కూడా ఉండదు. కాబట్టి ఎప్పుడైతే ఏ విధంగా అయితే ఈ తుమ్మెద అంటే ఈ భ్రమరం స్వదేశం నుండి విదేశానికి వెళ్ళిపోతుందో అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? పరమ చెత్త అయినటువంటి దాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది అని చెప్పి అన్నారు. అంటే ఏ విధంగా అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుండి పతనం చెందినటువంటి జీవి భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఏం చేస్తాడు? ఈ శరీరం ద్వారా అనుభూతి అందేవి ఏవైతే ఉన్నాయో అవే గొప్పగా భావిస్తాడు అని చెప్పి ఈ విధంగా వివరించారు. 16వ శ్లోకం. ప్రీతః క్రుద్ధేన తాతశ్చరణతఃలో వల్లభోయేన రోషా ధాబాల్యాద్విప్రవర్యైః స్వవదన నివరే ధార్యతే వైరిణీ మే గేహం మే ఛేదయంతి ప్రతిదివస ముమాకాంత పూజా నిమిత్తం తస్మాత్ ఖిన్నా సదాహం ద్విజకుల నిలయం నాథయుక్తం త్యజామి. చూడండి ఏమంటున్నారు? పీతః క్రుద్ధేన తాతశ్చరణ తలహతో వల్లభో ఏన రోష దాబాల్యాద్ విప్రవర్యేః స్వవదన వివరే ధార్యతే వైరిణీ మే గేహం మే ఛేదయంతి ప్రతిదివసం ముమాకాంత పూజా నిమిత్తం తస్మాత్ ఖిన్నా సదాహం ద్విజకుల నిలయం నాథయుక్తం త్యజామి అన్నారు. అనువాదం చూద్దాం. విష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని అడిగాడట. ఏమనంటే, ఎందుకని నీవు బ్రాహ్మణుని ఇంట్లో ఎందుకు ఉండవు నువ్వు అని అడిగాడట. చూడండి, బ్రాహ్మణుని ఇంట్లో ఎందుకు నివసించవు నువ్వు అని లక్ష్మీదేవిని తన భర్త అయినటువంటి విష్ణువు అడిగాడట. దానికి లక్ష్మీదేవి బదులిచ్చిందట. ఏమనంటే, ఓ స్వామి, అగస్త్యుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి కోపంతో నా తండ్రిని తాగేశాడు. అదేమిటి? లక్ష్మీదేవి తండ్రి ఎవరు? సముద్రం. కాబట్టి ఈవిడ ఏమని చెప్పింది? ఓ నా స్వామి, అగస్త్యుడనే పేరు కలిగినటువంటి ఋషి కోపంతో నా తండ్రి అయినటువంటి సాగరుణ్ణి తాగేశాడు. అలాగే భృగుముని నిన్ను తన్నాడు. మరి నాకు పోటీగా నిలిచేటువంటి సరస్వతి ఈ శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణుల యొక్క ఈ కంఠాలలో నిలుస్తుంది వారి యొక్క బాల్యం నుండి. చూడండి, అంటే ఇక్కడ ఏమంటారు? జ్ఞాన సరస్వతి అంటాం కదా. జ్ఞాన సరస్వతి అంటే ఈ శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణుల యొక్క కంఠంలో ఈ సరస్వతి బాల్యం నుండి ఉంటుందట. అంతిమంగా వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు కూడా పద్మాలను కోస్తూ ఉంటారు. దేనికోసం పద్మాలను కోస్తారు బ్రాహ్మణులు? స్వామికి అర్పించడం కోసం. మరి ఆ పద్మాలేమో నాకు నివాసం. వాటితో వారు ఏం చేస్తారు? ఆ పద్మాలని పట్టుకు వెళ్ళి ఉమాదేవి యొక్క భర్తను పూజిస్తారు ఈ బ్రాహ్మణులు. అంటే స్మార్తుల గురించి చెప్తున్నాను.
ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు, వీళ్ళు నాకు నివాసమైనటువంటి పద్మాలను కోసుకు వెళ్ళి ఉమాపతిని పూజిస్తారు. మరి ఈ పనులన్నీ కూడా నాకు ఎంతో కలతను కలగజేస్తున్నాయి, అందుకే నేను బ్రాహ్మణుల ఇంట్లో నివసించను అని చెప్పి అన్నదట ఆవిడ. అర్థమైంది కదా ఎందుకు నివసించట్లేదు? చూడండి మళ్ళీ చదువుతున్నాను. ఏముంటుంది, విష్ణువు తన భార్య అయినటువంటి లక్ష్మీదేవిని అడిగాడు, ఏమని, నువ్వు బ్రాహ్మణుల ఇంట్లో ఎందుకు ఉండవు అని. ఆమె సమాధానం ఏం చెప్తుంది, ఓ స్వామి, అగస్త్యుడనేటువంటి పేరు కలిగినటువంటి ఋషి నా తండ్రిని కోపంతో తాగేశాడు, అంటే సాగరాన్ని తాగేశాడు. భృగుమునేమో నిన్ను తన్నాడు. చూడండి, అగస్త్యుడు ఒక బ్రాహ్మణుడు, భృగుముని మరొక బ్రాహ్మణుడు. అలాగే నాకు ఎప్పుడు కూడా పోటీగా నిలిచేటువంటి సరస్వతి, అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు కదా. బ్రహ్మ యొక్క భార్య సరస్వతి, అలాగే శివుని యొక్క భార్య ఉమా, విష్ణువు యొక్క భార్య లక్ష్మి. అంటే కవులు ఈ విధంగా వాడుకుంటుంటారు ఎలాగ పడితే అలాగా. కాబట్టి ఇక్కడ చాణక్యుడు ఏమంటున్నాడంటే పోటీ అని చెప్పి అంటున్నాడు. ఎవరికి పోటీ అట అంటే లక్ష్మీదేవి, సరస్వతి, అలాగే ఉమా ముగ్గురు కూడా పోటీ అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే స్త్రీ స్వభావాన్ని బట్టి ఆయన ఆ విధంగా చెప్పుంటాడు. అర్థమవుతుంది కదా. అంటే ఒక స్త్రీ మరొక స్త్రీకి ఏమంటారు, శత్రువు అన్నట్టుగా, ఒక స్త్రీ మరొక స్త్రీకి శత్రువు అన్నట్టుగా ఆయన ఆ భావనలో ఏమంటున్నాడంటే నాకు పోటీ అయినటువంటి సరస్వతి ఆ శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణుల యొక్క బాల్యం నుండే వాళ్ళ యొక్క కంఠాల్లో ఉంటుంది. అంతిమంగా ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా ఈ పద్మాలను కోస్తారు. మరి ఆ పద్మాలు ఎవరి నివాసం, నేను ఉండేటువంటి నివాసాలు అవి. ఆ విధంగా నాకు నివాసమైనటువంటి పద్మాన్ని కోసి ఉమాపతిని వాళ్ళు అర్చిస్తారు. మరి ఉమాదేవి ఎవరు, ఆవిడ కూడా నాకు పోటీయే. మరి ఈ పనులన్నీ కూడా చూసి నాకు ఎంతో దుఃఖంగా ఉంది, అందుకే నేను బ్రాహ్మణుల ఇంట్లో ఉండట్లేదు అని చెప్పి అన్నదట. భాష్యం చూద్దాం. ఇక్కడ ఏం చెప్పబడిందంటే స్వామి బ్రాహ్మణులను తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దీవెనల నుండి రక్షిస్తారట. చూడండి, తన భార్య అయినటువంటి లక్ష్మి యొక్క ఆశీర్వాదం ఏమిటి, లక్ష్మీ కటాక్షం కావాలి అందరికీ. అంటే అర్థం ఏమిటి, ఏం కావాలి, సంపద. కాబట్టి విష్ణువే స్వయంగా ఏం చేస్తారట, బ్రాహ్మణులకు తన భార్య యొక్క కటాక్షం కలగకుండా చూస్తారట. కారణం ఏమిటి అంటే ఒకవేళ ఆ విధంగా వారికి సంపదలు వస్తే తలకే తగ్గుకుంటుంది బాబు, కొంచెం దూరం. ఎందుకంటే వారికి సంపదలు అధికమైతే ఏమవుతారంటే వాళ్ళు అధికమైనటువంటి భౌతిక ఆసక్తులకు గురవుతారు. కాబట్టి చూడండి, అంటే బ్రాహ్మణులకు ఒకవేళ సంపద వస్తే వాళ్ళు ఇంద్రియ భోగంలో మునిగిపోతారని చెప్పి వాళ్ళని రక్షించడం కోసం ఏం చేస్తారట, విష్ణువు తన భార్య యొక్క కటాక్షం వారికి కలగకుండా చూస్తారట. మరి బ్రాహ్మణులు ఏం చేస్తారంటే వాళ్ళు స్వతహాగానే పేదరికాన్ని స్వీకరిస్తారు. ఆ విధంగా ఈ పేదరికం వలన బ్రాహ్మణులు ఇప్పుడు కూడా వినయంగా ఉంటారు. ఇంకేమున్నారు చూడండి, మరి సమాజానికి విద్యను బోధించాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. ఏది అంటే వినయంగా ఉండడం అని చెప్పుకుంటున్నారు. మరి వినయంగా ఉండడం కోసం బ్రాహ్మణులు ఏం చేస్తారట, కావాలనే స్వచ్ఛంద పేదరికాన్ని స్వీకరిస్తారట. అందుకే వాళ్ళు ధనం విషయంలో అంతగా మొగ్గు చూపరు అని చెప్పుకుంటున్నారు. అందుచేతనే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి చాలా అరుదుగా ఒకే ఇంట్లో ఉంటారట. చూడండి, సరస్వతి లక్ష్మి రెండు ఒకే ఇంట్లో ఉండడం అనేది సాధారణంగా చూడడం అని చెప్పి అంటున్నారు ఇక్కడ. చూడండి, రెండు ఒక దగ్గర ఉండవు అనమాట. అంటే సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు. అంటే విద్య ఉంటే వాడి దగ్గర ధనం ఉండదు, ధనం ఉన్నవాడికి విద్య ఉండకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. మరి ఈ శ్లోకంలో లక్ష్మీదేవి తన భర్తకు గుర్తు చేస్తుంది. ఏం గుర్తు చేస్తుందంటే అగస్త్యముని యొక్క వృత్తాంతాన్ని. ఏమని చెప్పబడిందంటే ఇట్ ఈస్ సెడ్ వాజ్ నో లార్జర్ దెన్ ఏ థంబ్. చూడండి, ఇక్కడ ఏమంటారంటే అగస్త్యముని ఎంత ఉండేవాడట అంటే ఈ బొటన వేలు కంటే పెద్దగా ఉండేవాడు కదట. చూడండి, అతని పరిమాణం అంత చిన్నదట ఇక్కడ చెప్తున్నారు. మరి మహాభారతంలో వనపర్వంలో చెప్పినట్టుగా మరి అగస్త్యుడు చూడండి, అంటే ఈ బొటన వేలు కంటే పెద్దగా లేకపోయినప్పటికీ అతని పరిమాణం బొటన వేలంతే ఉన్నప్పటికీ కూడా మనకి మహాభారతంలో వనపర్వంలో ఏం చెప్పబడిందంటే అగస్త్యుడు మొత్తం సముద్రాన్నే తాగేశాడట. ఎందుకంటే అసురులు ఏం చేస్తున్నారంటే ఈ సముద్రంలో దాక్కుని దేవతలకు ఉత్పాతాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి చూడండి, ఈ అసురులు ఏం చేస్తున్నారు, సముద్రంలో దాక్కుని దేవతలపై దాడి చేస్తున్నారని చెప్పి దేవతలు కోరడం చేత అగస్త్యుడు బొటన వేలంత ఉన్నప్పటికీ సముద్రాన్ని తాగేశారట. చూడండి, మరి ఒక్కసారిగా తమ యొక్క దాక్కున్నటువంటి ప్రదేశం ఎప్పుడైతే
మొత్తం అంటే ఆ నీళ్ళన్నీ ఎప్పుడైతే తాగేశాడో అప్పుడు దేవతలు ఏం చేశారంటే అసురులందరినీ కూడా చంపేశారు. ఎందుకంటే వాళ్ళు దాక్కున్న నీళ్ళన్నీ చూడండి, వేసవికాలం వచ్చిందనుకోండి, ఇక్కడేమో తెలియదు కానీ వేసవికాలం రాగానే చెరువులు కాలువలు నీళ్లు ఉండవు అనమాట. వెంటనే చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చేస్తారు, వచ్చి మొత్తం మిగిలిన ఒక చేప కూడా లేకుండా మొత్తం ఏరేస్తారనమాట. చూడండి, అలా ఎప్పుడైతే అగస్త్యముని మొత్తం సముద్రం నీళ్లు తాగేశాడో వెంటనే దేవతలు చేంజ్ చేశారు, అసురుల యొక్క పని పెట్టారనమాట. అలాగే శ్రీమద్ భాగవతం 2:7-13 చెప్పినట్టుగా లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది. క్షీరసాగర మదనం నుండి ఉద్భవించింది. అందుచేత ఆమె ఏం చేస్తుందంటే అగస్త్యముని ఆమె చేదరించుకుంటుందట. అందుకే, ఎందుకంటే తనకు జన్మనిచ్చినటువంటి సముద్రాన్ని తాగేశాడని చెప్పి అగస్త్యముని మీద కోపం అట. భాగవతంలో చెప్పినట్టుగా భాగవతం 8:8 చూడండి, 3:8 ఇక్కడ. అక్కడ ఏం చెప్పారంటే 8వ స్కందం 8వ అధ్యాయం 8వ శ్లోకంలో, అప్పుడు లక్ష్మీదేవి అంటే ఎవరు, రమ ఉద్భవించింది. ఆమె సంపూర్ణముగా పూర్ణ పురుషోత్తమ భగవానుని చేత భోగించబడడానికి అంకితమైంది. ఆమె ఎలా ఉద్భవించిందట అంటే ఒక విద్యుల్లతలాగా ఉద్భవించిందట. విద్యుల్లత అంటే మనకి చూడండి ఆకాశంలో మెరుపు మెరుస్తుంది కదా, అలా ఉద్భవించిందట లక్ష్మీదేవి. మరి ఆమె ఉద్భవించినప్పుడు ఆమె యొక్క దేహ వెలుగు ఎలా ఉందట అంటే ఒక పాలరాతి పర్వతం యొక్క వెలుగునే అతిశయించింది అని చెప్పి అంటున్నారు ఆవిడ ఉద్భవించినప్పుడు. ఇక భృగుముని లక్ష్మీపతి అయినటువంటి విష్ణు యొక్క ఛాతీపై తన పాదాన్ని పెట్టడం గురించి శ్రీల ప్రభుపాదుల వారు శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అంటే కృష్ణ పుస్తకంలో 34వ అధ్యాయంలో దాని గురించి వివరించారు. ఆ 34వ అధ్యాయం పేరు ఏమిటంటే ద సూపర్ ఎక్సలెంట్ పవర్ ఆఫ్ కృష్ణ అనేది, అంటే శ్రీకృష్ణుని యొక్క అత్యద్భుత శక్తి అనేటువంటి అధ్యాయం అనమాట. ఆ అధ్యాయం పేరు. దానికి వివరణ ఇస్తున్నారు ఏమిటంటే, ఒకసారి సరస్వతీ నది ఒడ్డున కొంతమంది మునులందరూ కూడా సమావేశం అయ్యారట. సమావేశం అయ్యి వారి యొక్క ప్రణాళిక ఏమిటంటే, అక్కడ ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఏమనంటే, ఈ నామమాత్రపు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు శక్తిమంతుడు, ఎవరు ఉన్నతమైన వాడు అనేది తేల్చుకోవాలనుకున్నారు. మరి ఈ ఋషులందరూ కూడా ఏం చేశారంటే ఏకగ్రీవంగా భృగుమునిని వినియోగించారనమాట. భృగుముని వెళ్ళి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురిని కూడా పరీక్షించాలని చెప్పి భృగు మహర్షి మొట్టమొదట ఏం చేశారంటే తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మదేవుడు ఏం చేశారంటే ఒక మానసికమైనటువంటి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మానసిక అపరాధం చేశారట ఎవరు, భృగుముని. అందుకని బ్రహ్మదేవుడికి కోపం వచ్చిందనమాట. ఎందుకనంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రణామం చేయకుండా ఊరికే మానసికంగా చూద్దాం ఏం చేస్తాడు అన్నట్టుగా ఆగాడు అనమాట. అది వెంటనే బ్రహ్మదేవుడు అర్థం చేసుకోగలిగాడు, అతనికి కోపం వచ్చింది. తర్వాత ఏం చేశాడు, శివుని యొక్క లోకమైన కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళి అక్కడ పార్వతీపతి దగ్గరికి వెళ్ళి మాటలతో దూషించాడు. బ్రహ్మదేవుని ఏమో మానసికంగా దూషించాడు. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, వాక్కుతో అపరాధం చేశాడు. బ్రహ్మదేవుడి దగ్గర మానసికంగా అపరాధం చేశాడు. వెంటనే శివుడు ఏం చేశాడు, అతనికి కోపం వచ్చిందనమాట. తర్వాత భృగు ఏం చేశారంటే విష్ణు దగ్గరికి వెళ్ళాడు అనమాట. విష్ణు ఆ సమయంలో ఆయన యోగనిద్రలో ఉన్నాడు. యోగనిద్రలో ఉన్నటువంటి విష్ణు దగ్గరికి వెళ్ళి భృగు ఏం చేశాడు, బ్రహ్మదేవుడిని ఏమో ఆలోచనలతో కోపం వచ్చేలా చేశాడు, శివుడి దగ్గరికి వెళ్ళి మాటలతో క్రోధం వచ్చేలా చేశాడు. ఈసారి ఏం చేశాడంటే విష్ణువుని పరీక్షించాలనుకున్నాడు. ఎలాగంటే తన శరీరంతో అపరాధం చేయడం ద్వారా. కాబట్టి ఏం చేశాడు, తన యొక్క కాలుని విష్ణువు యొక్క ఛాతీపై ఉంచాడు. విష్ణువుకి వెంటనే విష్ణువు మేల్కొని మునిని క్షమాపణ అడిగాడట. చూడండి, బ్రహ్మ శివుడి ఇద్దరికీ కోపం వచ్చింది, కానీ విష్ణువు యొక్క ఛాతీపై ఎప్పుడైతే తన్నాడో భృగుముని, విష్ణువుకి కోపం రావడం సరికదా, కోపం రాకపోగా ఆయన ఏం చేశాడు, భృగుమునిని క్షమాపణ వేడుకున్నాడట. ఏమన్నాడంటే, అయ్యో భృగుముని, మీరు నా ఛాతీని గట్టిగా తన్నారు, మరి నా ఛాతీ చాలా గట్టిగా ఉండుంటుంది, ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు, మీ పాదములు పద్మాలతో పోల్చబడ్డాయి, కాబట్టి మీ కోమలమైనటువంటి పద్మాల వంటి పాదములకు ఎప్పుడైతే మీరు నా రాయి వంటి ఛాతీని తన్నారో మీకు ఎంతో నొప్పి కలిగి ఉంటుంది, నన్ను క్షమించండి అని అడిగాడట విష్ణువు. మరి విష్ణువు వెంటనే అలా అనడం మాత్రమే కాదు, వెంటనే భృగుముని యొక్క పాదాన్ని పట్టుకుని ఏం చేశాడట, పాద సంవాహనం చేశాడట. అంటే పాదాలను మర్దన చేశాడంట, పాపం ఆయనకి దెబ్బ తగిలి ఉంటుందని చెప్పి. మరి ఇవన్నీ చేస్తుంటే భృగుముని మౌనంగా ఆయన ఆనందాశ్రువులు కారుస్తూ ఉన్నాడట. చూడండి భృగుముని.
ఎప్పుడైతే ఋషి మళ్ళీ ఈ మునుల యొక్క సభకి తిరిగి వచ్చాడో, సరస్వతి నది ఒడ్డునటువంటి సభకు తిరిగి వచ్చాడో, వచ్చి అక్కడ తన యొక్క అనుభవాలను పంచుకున్నాడు. అనుభవాలను పంచుకొని ఈ విధంగా నిర్ధారించాడు, ఏమనంటే విష్ణువే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని చెప్పి. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆ విషయాన్ని అంగీకరించారు అని చెప్పి అంటున్నారు. ఇది 16వ శ్లోకం. 17వ శ్లోకం చూద్దాం. బంధనాని ఖలు సంతి బహూని ప్రేమరజ్జుకృత బంధనమన్యత్ దారుభేద తిప్రుణోపి షడంగ్రి నిష్క్రియో భవతి పంకజకోశే. బంధనాని ఖలు సంతి బహూని ప్రేమరజ్జుకృత బంధనమన్యత్ దారుభేద నిపుణోపి షడంగ్రి నిష్క్రియో భవతి పంకజకోశే అని చెప్పన్నారు. అనువాదం చూద్దాం. ఒక వ్యక్తిని కట్టేసేటువంటి అనేక విధానాల్లో ఈ ప్రపంచంలో, అంటే ఒక వ్యక్తిని కట్టేయాలనుకోండి, దానికి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయట. అయితే అన్నిటికంటే చాలా కష్టమైనటువంటి, అంటే చాలా దృఢమైనటువంటి బంధనం ఏమిటట అంటే అనురాగం అంట. చూడండి, ఆప్యాయత అనేది ఏదైతే ఉందో దానికంటే గొప్పగా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిని కట్టేసేది మరొకటి లేదని చెప్పి అంటున్నాడు. ఈ భ్రమరం ఏదైతే ఉందో, ఈ భ్రమరం ఏం చేస్తుందంటే చాలా కఠినమైనటువంటి చెక్కను కూడా తులచేస్తుంది. మీరు చూడొచ్చు, ఈ తాటివాసాలకి పైన ఎక్కడైనా చూస్తే మీకు రంధ్రాలు చేస్తుంటాయి. చూడండి, రంధ్రాలు ఎవరు చేస్తారు? అవి ఈ భ్రమరాలు చేస్తాయన్నమాట. చూడండి, మరి ఈ భ్రమరాలు ఈ కఠినమైనటువంటి దారువుకి కూడా రంధ్రం చేయడంలో నిపుణులు. కానీ ఇంత కఠినమైనటువంటి చెక్క కూడా రంధ్రం చేసేటువంటి భ్రమరం ఏం చేస్తుందట, తాను ప్రేమించేటువంటి మరొక భ్రమరం యొక్క కౌగిలిలో బందీ అయిపోతుందట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఏం చెప్పిందో. అంత గట్టిగా ఉన్నటువంటి చెక్క కూడా రంధ్రం చేయగలిగినటువంటి భ్రమరం ఏం చేస్తుంది? ఇది దేని నిరూపించడానికి చెప్తున్నాడు? ఆప్యాయత అనేది ఒక జీవిని కట్టేయడంలో ఎంత గొప్పదనే దాని విషయానికి ఏం చెప్తున్నాడంటే, ఈ భ్రమరం కూడా తాను ప్రేమించే మరొక భ్రమరం యొక్క కౌగిలిలో బందీ అయిపోతాడట. చూడండి, ఏ విధంగా అంటే ఇక్కడ చెప్తున్నాడు, భ్రమరం ప్రేమించేటువంటిది మరొకటి ఉంది, పద్మపుష్పం. ఈ పద్మపుష్పంలోకి వెళ్ళి భ్రమరం అలా కూర్చుంటుంది. క్రమక్రమంగా ఏం చేస్తుంది? పద్మపుష్పం ముసుగుపోతుంది అనమాట. భాష్యం చెప్తున్నారు, ఒక వ్యక్తి గృహంలో తన యొక్క భార్య, సంతానం, బంధువులు వీరందరూ కూడా చాలా దృఢమైనటువంటి బంధనంగా ఉంటారని చెప్పుకుంటారు. చూడండి కదా, సంసార బంధాలని అంటుంటారు కదా సాధారణంగా. సంసార బంధాలంటే ఎక్కడుంది బంధం చూపించాను అనుకున్నా, అక్కడ ఏం కనిపించదు. తాడు కనిపిస్తుందా? కనిపించదు. కానీ కనిపించే వాటికంటే కనిపించనివి ఇంకా కట్టుకుంటాయి, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి యొక్క గృహంలో భార్య, సంతానం, బంధువులు చాలా దృఢమైనటువంటి బంధనాన్ని ఏర్పాటు చేస్తారు. మరి ఇక గృహాన్ని దాటి మనం చూస్తే ఈ స్నేహితులు, ధార్మిక సంఘం, అలాగే క్లబ్బులు వగైరా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్మిష్టి వాడిని ఏం చేస్తాయంటే తప్పుడు గుర్తింపుకి బందీ చేస్తాయట. అంటే నేను శరీరాన్ని అనేటువంటి చేతనంలో వాడిని కట్టేస్తాయి. చూడండి, ఏమేమిటవి? గృహాన్ని పక్కన పెడితే ఈ స్నేహితులు, ధార్మిక సంఘాలు, క్లబ్బులు ఇవన్నీ కూడా. మరి ఈ విధమైన కనిపించనటువంటి ఆసక్తి చేత ఈ మూర్ఖుడైనటువంటి భౌతికవాది ఇష్టపూర్వకంగా తన నిత్యమైనటువంటి ఆనందాన్ని త్యాగం చేస్తాడట. దేనికోసం త్యాగం చేస్తాడో? తాత్కాలికమైనటువంటి సాంగత్యం కోసం. తాత్కాలికమైనటువంటి సాంగత్యం అంటే ఎవరు వాళ్ళు అంటే, ఎవరైతే హూమ్ హీ షేర్స్ నో రియల్ రిలేషన్షిప్, ఎవరితో అయితే నిజంగా అసలు అతనికి సంబంధం లేదో, లేదా కనీసం ఉపయోగపడేటువంటిది ఏది కూడా లేదో, అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తాడట? తన యొక్క సమయాన్ని అంతటిని కూడా నిరుపయోగం చేస్తాడు. చూడండి, ఎవరు? ఈ మూర్ఖుడైనటువంటి భౌతికవాది ఇష్టపూర్వకంగా త్యాగం చేస్తారట నిత్యమైనటువంటి ఆనందాన్ని. నిత్యమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది? సాధు సాంగత్యంలో, భగవత్ సాన్నిధ్యంలో లభిస్తుంది. కానీ దాన్ని త్యాగం చేసేస్తాడు. దేనికోసం అంటే ఎందుకు పనికిరానటువంటి అసత్యమైనటువంటి సంబంధాల కోసం, వాటి కోసం. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, కనిపించే తాళ్ల కంటే కనిపించనటువంటి ఆసక్తి బలమైన బంధనం అని చెప్పుకుంటున్నాడు ఈ శ్లోకంలో. తర్వాత 18వ శ్లోకం చెప్పండి, ఎప్పుడు ఆపాలో. 18వ శ్లోకం.
చిన్నోపి చిన్నోపి చందన తరుర్న జహాతి గంధం వృద్ధోపి వారణ పతిర్న జహాతి లీలాం. యంత్రార్పితో మధురతాం న జహాతి చేక్షు క్షీణోపి న త్యజతి శీలగుణాన్ కులీనః. ఏమంటున్నాడు చూడండి. చిన్నోపి చందన తరుర్న జహాతి గంధం వృద్ధోపి వారణ పతిర్న జహాతి లీలాం. యంతార్పితో మధురతాం న జహాతి చేక్షు క్షీణోపి న త్యజతి శీల గుణాన్ కులీనః అని చెప్పుకుంటున్నాడు చూడండి. నరికినప్పటికీ చందనపు చెక్క తన సహజ స్వభావం అయినటువంటి సుగంధాన్ని వదిలిపెట్టదట చూడండి. ఈ చందనపు వృక్షం ఏదైతే ఉందో దాన్ని నరికేసామనుకోండి, దాన్ని నరికినా సరే తన సహజ స్వభావం ఏమిటి? సుగంధం, దానిని విడిచిపెట్టదు. అలాగే వృద్ధాప్యంలో కూడా ఒక ఏనుగు తన భార్యలతో క్రీడించాలనేటువంటి ప్రేమని వదలలేదట చూడండి. అంటే ఏనుగు ముసలదైపోయినా సరే తన యొక్క భార్యలతో క్రీడించడం అనేది ఏదైతే ఉందో దాన్ని వదలలేదట, ఎందుకంటే దాని యొక్క సహజ స్వభావం అనమాట. అలాగే ఇంకేమంటున్నారు, మరి ఒక యంత్రంలో నుజ్జు చేసినప్పటికీ చెరుకు గర్ర తన యొక్క మాధుర్యాన్ని విడవలేదట చూడండి. అంతే కదా, చెరుకు గర్రను తీసుకెళ్ళి యంత్రంలో పెట్టి నుజ్జు చేసామనుకోండి, అయినా సరే అది ఎలాగ ఉంటుంది? తీయగానే ఉంటుంది. అదేవిధంగా మరి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, అంటే వాడిని కులీనుడు అని చెప్పన్నారు. అంటే ఉన్నత వంశంలో పుట్టినటువంటి వాడు పేదరికం చేత పేదరికం అలాంటి వాడిని ఎంత గిల్లినా సరే అతడు తన యొక్క లక్షణాలను కోల్పోడు అని చెప్పుకుంటున్నారు చూడండి. అంటే పేదరికం వచ్చింది కదా అని చెప్పి తన ఉన్నత కుటుంబపు ఆచారాలను అతడు వదిలిపెట్టడు అని చెప్పుకుంటున్నారు చూడండి. ఎందుకంటే అతడు ఉన్నత కుటుంబం అంటే ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉంటారు. పేదరికం వచ్చింది కదా అని చెప్పి దొంగతనం చేయడం, అడుక్కోవడం ఇలాంటివి చేయడం అనమాట చూడండి. అది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అనువాదం మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఏమంటున్నారు, నరికినప్పటికీ చందన వృక్షం, దాన్ని ఎన్ని రకాల ముక్కలుగా చేయండి. చందనపు వృక్షాన్ని ఏం చేస్తారు? నరుకుతారు, దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలు చేస్తారు, ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని అమ్ముతారు కదా బజార్లో. ఎంత చిన్న ముక్క చేసినా దాని సహజమైన లక్షణం ఏమిటి? సుగంధం అలాగే నిలిచి ఉంటుంది. అలాగే ఏనుగు ముసలదైపోయినా సరే ఏం చేస్తున్నాడు? తన భార్యలతో క్రీడించడం అంటే ఇష్టపడుతూ ఉంటుందట. అలాగే ఈ చెరుకు గర్రని యంత్రంలో పెట్టి ఎంత నలిపినా సరే తన మాధుర్యాన్ని కోల్పోదట. అదేవిధంగా కులీనుడైనటువంటి వాడు, అంటే ఉన్నత వంశంలో జన్మించిన వాడు, పేదరికం అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టినా సరే తన యొక్క లక్షణాలని కోల్పోడు అని చెప్పుకుంటున్నారు భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక చిన్న గదిలో జీవించిన, లేదా లండన్లో ఒక పెద్ద భవంతిలో జీవించిన ఆయనలో ఎలాంటి తేడా లేదు. అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు, ఇక్కడ ఎలా ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉన్నారు. మరి ఈ న్యూయార్క్లోని బోవరీ అనేటువంటి వీధులలో, అత్యంత నీచమైనటువంటి వీధులలో, లేదా ప్రధానమంత్రులతో తమ యొక్క భవంతులలో మాట్లాడేటప్పుడు కానీ ఆయన ఎలా ఉన్నారో అలాగే ఉన్నారని చెప్పుకుంటున్నారు చూడండి. అంటే లండన్లో ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉన్నప్పుడు ప్రభుపాద వారు ఎలా ఉన్నారో, అలాగే ఢిల్లీలోని ఒక చిన్న గదిలో ఉన్నప్పుడు అలాగే ఉన్నారు. అలాగే ఈ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న బోవరీ అనే, అంటే అత్యంత నీచమైనటువంటి, ఎక్కడైతే హిప్పీలు అలాంటి వాళ్ళు తిరుగుతూ ఉండేవారు, అలాంటి వీధుల్లో తిరిగినప్పుడు ఎలా ఉన్నారో దేశ ప్రధానులతో చర్చిస్తున్నప్పుడు కూడా అలాగే ఉన్నారట చూడండి. మరి ఈ నీతి మరియు వ్యక్తిత్వం అనేటువంటివి ఎన్నడూ కూడా బాహ్యమైనటువంటి పరిస్థితుల వల్ల ఎప్పుడు కూడా మారవని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ ధర్మము వ్యక్తిత్వము అనేటువంటి అంతర్గత లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా బాహ్య స్థితులని చేత ప్రభావితం కావు అని చెప్పుకుంటున్నారు. 15వ అధ్యాయం 19వ శ్లోకం, చివరి శ్లోకం. ఊర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దోర్భ్యాం ఘృతో లీలయ తేన త్వం దివి భూతలే చ సతతం గోవర్ధనోద్ధారకః త్వాం త్రైలోక్యధరం వహామి కుచయోరగ్రేణ తద్ఘణ్యతే కిం వా కేశవ భాషణేన బహునా పుణ్యైర్ష్యశో లభ్యతే. ఉర్వ్యాం కోపి మహీధరో లఘుతరో దోర్భ్యాం ఘృతో లీలయ
తేనత్వం దివిభూతలే చ సతతం గోవర్ధనోద్ధారకః త్వాం త్రైలోక్యధరం వహామి కుచయోరగ్రే న తద్గణ్యతే కిం వా కేశవభాషణేన బహునా పుణ్యైర్యశో లభ్యతే అన్నారు. అనువాదం ఏంటో చూద్దాం. చూడండి, శ్రీమతి రుక్మిణీదేవి. రుక్మిణీదేవి అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రియమైనటువంటి పట్టమహిషి. ఆమె కృష్ణుడితో అంటుందట. చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? రుక్మిణీదేవి కృష్ణుడితో మాట్లాడుతుంది. ప్రియమైన కేశవ, నీ యొక్క చేతులతో నీవు క్రీడాపూర్వకముగా ఒక చిన్న ఒక తేలికైనటువంటి పర్వతాన్ని ఉద్ధరించావు. చూడండి ఏముందో, నా ప్రియమైన కేశవ, నీ యొక్క చేతులతో నువ్వు క్రీడాప్రాయముగా చాలా తేలికైనటువంటి ఒక కొండను లేపావు. అందుచేతనే నువ్వు ఈ భూమి యందు అలాగే స్వర్గము యందు గోవర్ధనధారి అనేటువంటి పేరుని గాంచావు అని చెప్పుకుంటున్నాడు. వెరీ లైట్ హిల్ అన్నారు, అంటే చాలా తేలికైనటువంటి పర్వతం ఉంటుంది ఆమె రుక్మిణీదేవి. కానీ ఆమె ఏముంటుంది చూడండి, ఇక్కడ ఏముంటుందంటే, ఓ కేశవ, నీవు నీ యొక్క చేతులతో క్రీడాపూర్వకముగా చాలా తేలికపాటి పర్వతాన్ని నువ్వు ఉద్ధరించడం చేత నువ్వు త్రిలోకాల్లోనూ కూడా గోవర్ధనధారి అని కీర్తించబడుతున్నావు. కానీ నేను ముల్లోకాలను భరించేటువంటి నిన్ను నా యొక్క స్తనాలపై నిన్ను భరిస్తున్నప్పటికీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి అంటుంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏముందో? కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. దాని గురించి గోవర్ధనగిరిధారి అందరూ కీర్తిస్తారట. మరి అంత పర్వతాన్ని మోసినటువంటి కృష్ణుడిని నేను నా యొక్క వక్షోజములపై నిన్ను మోస్తున్నాను అంటుందామె. అంటే రుక్మిణిపై ఆయన శయనించి ఉన్నాడు, కానీ ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదే అని అంటున్నారు. మరి ఈ మాట చెప్పి ఏం లాభంలే. వాస్తవం ఏమిటంటే, ఈ కీర్తి అనేది ఎంతో పుణ్యం ఉంటే తప్ప కీర్తికి రాదు అని చెప్పి అంటున్నాను. చూడండి, అర్థమవుతుంది కదా? అంటే గొప్ప పనులు చేస్తే రాదట కీర్తి, ఏం చేస్తే వస్తుందట? పుణ్యం పోగుపడితే కీర్తి వస్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పుకుని ఏం లాభంలే అని అంటుందట రుక్మిణి. ఎవరితోటి? శ్రీకృష్ణుడితో ఉంటుందట. ఇక్కడ భాష్యం ఏం చెప్తున్నారంటే, ఈ శ్లోకం బిళవమంగళ ఠాకూర్ రాసినటువంటి కృష్ణ కరుణామృతంలో కూడా ఉందట. 2వ అధ్యాయం 106వ శ్లోకం. మరి ఈ కలహయుగము అలాగే పరస్పర అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి యుగమైనటువంటి కలియుగంలో అత్యున్నతమైనటువంటి పుణ్యకార్యం ఏమిటంటే, ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి గిరిధారి అయినటువంటి కృష్ణుని కీర్తించడం. ఏ విధంగా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనితో 15వ అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ. భగవత్ చిత్తం అయితే మళ్ళీ మరొక రోజున 16వ అధ్యాయం చూద్దాం. హరే కృష్ణ. జ్ఞానాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.